ఏం పేరన్నా? మా పేరు దారం వేదయ్య, మీది ఎక్కడ? మండలం పడమటిగూడెం. సో ఏంది మరి ఇక్కడ ఈ ధర్నాకి ఎందుకు వచ్చినావు? ధర్నాకి ఎందుకు? ఈ మీ టీవీ ఛానల్ ద్వారా వారికి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయనిది ఏమనగా, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయండి, జనం లోపల చొచ్చుకపోండి, అభివృద్ధి పనులు చేయండి. కానీ మాటికి కేటీఆర్ కేసీఆర్ పొలిటికల్గా ఆయన పేరు లేకుండా నువ్వు పరిపాలన చేస్తలేవు. వారి పేరు ఎందుకు? నీ పరిపాలనే మీరు చేయండి, మీ 6 గ్యారెంటీలు మీరు చేయండి. 2 లక్షల రూపాయలు ఏది లేకుండా అందరికీ సమానంగా ఇస్తామని ఇవ్వలేదు. అది కోతలు పెట్టి ఎవరికో ఒకరికి ఇచ్చి అసంపూర్తిగా చేసిర్రు. అది పూర్తిగా మీరు ముందు హామీలు ఇచ్చిన దాంట్లో 2 లక్షల రూపాయలు ఇంట్లో ఎవరికి ఉన్నాయి మాఫీ చేస్తానన్నారు. దానికి మళ్ళీ రేషన్ కార్డు లింకు, ప్రతి ఒక్కటి లింకులు పెట్టి జనాన్ని మభ్యపెట్టి ఓట్లు వేసుకొని గెలిచినావు. అది టీఆర్ఎస్ మీద ప్రభావం లేక కాదు, మీరిచ్చిన దొంగ హామీలు, మీరిచ్చిన అటువంటి అమలు కాని హామీలను మీరు ఇచ్చి గద్దెనెక్కి ఈరోజు ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చూడకుండా మాటికి కేటీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్ ఇవన్నీ ఎందుకని? ఇప్పుడు వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీల్లో ఫ్రీ బస్ ఇస్తున్నాం అంటున్నారు, గ్యాస్ 500లకు వస్తుందని అంటున్నారు, ఇట్లా అన్నీ వస్తున్నాయి, ఫ్రీ కరెంట్ వస్తుందని అంటున్నారు. ఎందుకు ప్రజలు ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే? ఇప్పుడు ఇచ్చిన గ్యారంటీలలో ఫ్రీ బస్సుల కొరత ఉన్నది, ఓన్లీ ఎక్స్ప్రెస్కు ఆర్డినరీకే. కానీ అన్ని బంద్ చేసి సూపర్ లగ్జరీ బస్సులే పెట్టిండు. మరి అదే ఎక్స్ప్రెస్లు డిపోకు ఒక 100 పంపి అప్పుడు మంచిగా ఉంటుంది. నువ్వు ఫ్రీ బస్ అని పెడితివి, ఒక బస్సు ఎత్తివి, 10 బస్సులు సూపర్ లగ్జరీ ఎత్తివి. వీళ్ళంతా ఎట్లా జనంలా మీరు చూస్తూనే ఉంటారు లైవ్లా, జనం ఆడవాళ్ళు కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకుంటారు? బస్సుల షార్టేజ్ వల్ల. మీరు బస్సులు మరిన్ని ఇవ్వండి, అభివృద్ధి చేయండి, జనంలో చొచ్చుకోపోండి. ఇది అంత లేకుండా ఎవరు వస్తారండి? ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. మాకైతే డోర్నకల్లు మాజీ ఎమ్మెల్యే గారే అందుబాటులో ఉంటాడు, పిలువంగానే వచ్చిండు. ఏది ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా తిరుగుతున్నాడు, ప్రజలు తిరుగుతాడు. ఇక వాళ్ళ కార్యకర్తలకే తెలియదు, మన జనానికి ఏం తెలుస్తుంది? వాళ్ళ దాంట్లో కుమ్ములాటలే కొట్లాటలే ప్రతి ఒక్కటి హైకమాండ్లా. పొంగులేటి శ్రీనివాసు ఒక తీరుగా మాట్లాడతారు, రేవంత్ రెడ్డి ఒక తీరుగా అంటాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకో తీరుగా అంటాడు. ఈ రైతు బంధుకు పైసలు లేవంటాడు, మూసీ నది సుందరీకరణకు ఉన్నాయి అంటాడు. మరి ఎట్లా? ఓన్లీ ఒక మూసీ నది సుందరీకరణ చేయడం వల్ల లాభం ఏంది? రైతులకు రైతు బంధు ఇప్పటికి 11 నెలలు అయింది. సుందరీకరణ చేయడం అంటే సూర్యాపేట రైతులకి నీళ్ళు వస్తాయని చెప్పేసి అంటాను ప్రభుత్వం. రైతులకు ఫ్రీ కరెంటు పూర్తిగా లేదు. ఇప్పుడు కరెంటు కోతే, బస్సు కోతే, రైతు బంధు కోతే, రైతు బీమా కోతే, ప్రతి ఒక్కటి కోతే. నీ ప్రభుత్వాలకు అన్ని కోతలే. ఈ కోతలు లేకుండా చేసి కేసీఆర్ కంటే మంచిగా పనులు చేయి, అప్పుడు జనం నిన్ను మెచ్చుతారు. అమలు కాని హామీలతోని పైకొచ్చి ఒక విమర్శించుడు తప్ప జనం లోపల చొచ్చుకపోయి ఏమి కావాలి జనానికి అది మీరు సాధ్యమయ్యేటట్టు చూడాలి. కానీ ప్రతిదానికి రాజకీయం చేసి అసలు మీ పార్టీలో మీరు ఏ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతాడో ఫస్ట్ మీరు తెలుసుకోండి. హైకమాండ్ ఏమంటుంది, మీరేమంటారు? నువ్వు కూడా ఓటుకు నోటు కేసులు ఉన్నావు, మరి వాళ్ళని ఎందుకు విమర్శించుతావు? ప్రతి ఒక్కళ్ళ దగ్గర తప్పు ఉండొచ్చు, మనం ఎదుటి వాళ్ళ తప్పులు కాదు, ఆ తప్పును కాదు. ప్రతి మనిషికి ఏదో ఒక కారణం ఉండి ఏదో ఒక లొసుకు ఉంటుంది. నీకు లొసుకు కాదు, ఆ లొసుకును వదిలిపెట్టు, మిగతా 10 మంచి హామీలను మంచి గుణాలను తీసుకో. ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది లోటు, ఆ లోటుకైనా అలా అనుకుంటే నువ్వే ఫస్ట్ ఓటుకు నోటు కేసులు ఉన్నావు. ఇప్పటి వరకు కోర్టుకే అటెండ్ కాలే. ఏది నీ అధికార దుర్వినియోగం చేసుకుంటూ. పెన్షన్ సంగతి ఏంది? మరి ముసలోళ్ళు చాలా మంది ఉన్నారు, 4,000 పెన్షన్ ఇస్తారేమో అని చెప్పేసి ఓట్లేసిళ్ళు, మరి ఎవరికైనా వస్తుందా? పెన్షన్ల విషయానికి వస్తే నాకు కూడా 60 అబోవ్ ఉన్నాయి, నేను కూడా అర్హతనే. కానీ నాటువంటి వాళ్ళు కూడా 100 మంది ఉన్నారు, వాళ్ళకి ఇయ్యలే. 2,000 ఇస్తానన్న పింఛని 4,000 ఇయ్యలే. వికలాంగులకు వాళ్ళకి ఇయ్యలే. ఈ కనీసం వికలాంగుల మీదనైనా నీ జాలి ఉండాలి. కోమటిరెడ్డి అంటాడు రైతు బంధు లేదంటాడు. కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాలు అప్పుల రాష్ట్రం చేసిండు, మాకు కొంచెం టైం పడుతుంది ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. అయితే ఒక మాట, ఒకవేళ నీకు పరిపాలన చేత కాకపోతే రాజీనామా చేయండి. కేసీఆర్ ఎక్కి
నా 2000 4000 ఇస్తాడు, 4000 6000 ఇస్తాడు. మా అటువంటి వాళ్ళకు కూడా మొత్తం ఇస్తాడు. దానికి ఈ జనాల సానుభూతే ఉన్నది. ఎట్లా చేస్తాడు అనేది. అప్పులు చేసిండంటే ప్రతి మనిషికి అప్పు ఉంటుంది. ప్రతి ఇల్లు కొంటాం, ఇల్లు కడతాం. ఒక 3 ఎకరాలు ఉన్న నాకే 20 లక్షల అప్పు ఉన్నది. నాకున్నదే 2 ఎకరాలు. మరి నాకు కూడా 20 లక్షల అప్పు ఉన్నది. ఇల్లు కొంటాం అప్పు కాదా? ఓ బండి కొంటాం అప్పు కాదా? ఒక భూమి కొంటాం అప్పు కాదా? అప్పుకు మించిన ఆస్తి అయితే లేదు కదా. ఇప్పుడు నాకు కూడా అప్పు ఉంటుంది, జనానికి కూడా అప్పు ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేస్తాను ప్రతిరోజు బస్సుకు ఎంత అప్పు పడుతుంది మరి. ఇప్పుడు నువ్వు ఎక్కిన కాంచి ఎన్ని వేల కోట్ల అప్పు తెచ్చినావు. నిన్ను విమర్శించేటోళ్ళు లేకనేనా ఇదంతా? అవును, ఇన్ని కోట్ల రూపాయల నువ్వు అప్పు తెచ్చిన 11 నెలల్లో 70 కోట్లు తెస్తే ఆయన 10 సంవత్సరాలల్లో ఇంటూ 70 వేస్తే ఎంత వస్తుందో చెప్పండి. కాబట్టి ఇప్పటికైనా మానుకొని 6 గ్యారెంటీలైనా ఏదైనా అమలు చేయి, నీకు జనాభా ఉంటుంది. కానీ ఇప్పటి వరకైతే లేదు. నీ గుణం మారకపోతే నీకు తగిన బుద్ధి జనం చెప్తారు. ఇది మానుకోట గడ్డ, ఇదే మానుకోట గడ్డ. ఇక్కడి నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆహ్వానం లేకున్నా కానీ ఇంతమంది వచ్చిర్రు. దీంట్లో పోలీసు వాళ్ళు బార్కెట్లు గట్టిగా తీసేస్తే ఇంకెక్కువ అవుతుంది. జనం లోపల ఏముందంటే అభిమానం ఉన్నది. వస్తే పోలీసు వాళ్ళు ఏమంటారో ఇదంతా ధర్నాలకు జైట్లకు వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో మంది కూడా సగం మందే వచ్చారు. ఓకే అండి, ఇది ఇక్కడ పరిస్థితి. రైతులందరూ కూడా తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు ప్రభుత్వం మీద. ఏదైతే మాకు చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదని చెప్పి